ఏంట్రా నీ బండ్లేమో సౌండ్ వస్తుంది టక్ 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 అని చెప్పి. అదే అర్థం కాదు, చైన్ గిట్ సౌండ్ అనుకుంటా. అది 2 months బ్యాక్ చైన్ గిట్ అయిపోయింది, అయినా కానీ సౌండ్ వస్తుంది. అవునా, మళ్ళీ ఎక్కడ చూపించలేదా రా గ్యారేజెస్లో అట్లా? నేను ఎక్కడ చూపించినా చైన్ గిట్ పోయింది అట్లా తప్ప ఎక్కడ రిపేర్ చేయట్లా. అవునా, అదే మన ఇక్కడ నా గ్యారేజ్లో చూద్దాం రా, మంచి గ్యారేజ్ దారిలో కనిపిస్తాగా కాగా. ఇక్కడ ఏదో రాజా మోటార్స్ అంట పెద్ద గ్యారేజ్లోనే, మహేంద్ర ఆథరైజ్డ్ అంట, బాష్ ఆథరైజ్డ్ అంట. పోనీ ఒకసారి ట్రై చేద్దాం. అదేనా, హలో అన్న, నా పేరు మహేష్. నా పేరు రేవంత్ అన్న. కూర్చోండి. అది బండి ఇష్యూ ఉందన్న. అది మరి 2 months బ్యాక్ చైన్ గిట్ వేయించా. ఓకే, వేయించిన కానీ ఇది బండి సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. ఓకే, ఎక్కడ చూపించా సార్, అది సాల్వ్ అవ్వట్లేదు. సరే వెళ్తూ ఉంటే మీ గ్యారేజ్ కనిపించింది. ఓకే, తీసుకొచ్చా. అది ఒకసారి చెక్ చేసి ఏమైనా చెప్తారేమో. వెహికల్ తీసుకొచ్చారా? ఏంటిదండి వెహికల్ మీద? యూనికాన్. ఎప్పుడు ఏం సార్ నేను చైన్ గిట్? 2 months బ్యాక్. చూపించారా బయట అక్కడ? చూపించాను కానీ ఏమన్నారు మరి? అది సరిగ్గా మళ్ళీ అదే సౌండ్ వస్తుంది, రిపీట్. ఓకే, సో యూనికాన్ BS3 అండి, BS6? BS4. ఓకే, తెచ్చారు కదా? చూడండి, వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏంటి అంటే అన్న, నీకు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చైన్కి ప్రాబ్లం వస్తుందా లేదా, నువ్వు ఇలాంటివి నువ్వు చెక్ చేసుకోవాలంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఎట్లా చెక్ చేసుకోవాలని నేను నీకు చూపిస్తాను. ఓకే, సింపుల్ టిప్స్ ఉంటాయి, మెయింటైన్ చేస్తే చాలన్న. నీకు వెహికల్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే పోతాయి. ఇప్పుడు నేను నీకు చూపించే పాయింట్ ఏదైతే ఉందో అది నువ్వు చూసుకున్నావు అనుకో, నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, గ్యారేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు చెక్ చేసుకుంటే నీకు ఐడియా వచ్చేస్తుంది, చైన్ కిట్ మార్చాలా వద్దా, అసలు చైన్ కిట్లో ప్రాబ్లం ఉందా లేదా, చైన్ కిట్ ఎందువల్ల ప్రాబ్లం వస్తుంది, ఏ అడ్జస్టర్స్ చేయాలి, ఎలా చేయాలి, పిన్ టు పిన్ నేను ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవి చూసుకున్న తర్వాత నీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీకు జనరల్గా చైన్ కిట్ అనేది మార్చుకోవాలా వద్దా, ఈజ్ ఇట్ నెససరీ ఆర్ నాట్, మనకి ఎలా తెలియాలి? ఓకేనా, మనకి హాఫ్ ఎక్సెల్ అంటారు దీన్ని. హాఫ్ ఎక్సెల్ అయితే మీరు చూడడం జరుగుతుంది కదా ఇక్కడ. ఈ హాఫ్ ఎక్సెల్ ఏదైతే ఉందో దీని థ్రెడ్డింగ్ ప్రకారం దీనికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, మనకి తెలియాలి అంటే మనకి ఇక్కడ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐ థింక్ యూ గాయ్స్ ఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్. ఈ పాయింట్స్ మీరు చూసుకుంటే ఓకే, దాని తర్వాత మనకి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈజ్ ఇట్ రిక్వైర్డ్ న్యూ చైన్ కిట్ ఆర్ నాట్, ఇఫ్ ఇట్ కెన్ అడ్జస్టెడ్ ఆర్ నాట్, మనకి దీంట్లో తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి చైన్ టైటప్ చేసేటప్పుడు అండ్ దీని అడ్జస్టర్స్ అంటారు, లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది, ఇక్కడ అండ్ ఇక్కడ. ఐ థింక్ మీకు కనిపిస్తుంది ఇదే అండ్ ఇది, ఈ రెండింటిని ఈక్వల్గా మనం టైట్ చేయాలి. ఈ 2 points ఏదైతే ఉంటాయో దీన్ని ఫిక్సప్ చేయడం జరుగుతుందంటే చైన్ కిట్ మనకి స్ట్రైట్గా రొటేట్ అవుతుంది, లైక్ వన్ సైడ్ అవ్వకుండా రొటేట్ అవుతుంది. సో దానివల్ల మనకి చైన్ కిట్ మీద లోడ్ అయితే పడదు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాఫ్ ఎక్సెల్ ఏదైతే ఉందో దీనికి ఇంకా మనకు ఒక పాయింట్స్ ఉన్నాయి. సో దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. సో మన బ్రదర్ ఏమంటున్నారు అంటే 2 months బ్యాకే చైన్ కిట్ వేయించారు, బట్ స్టిల్ నాయిస్ అనేది వస్తుంది. సో నాయిస్ ఎందుకు వస్తుంది, ఏంటి లోపల ఏమైతే ఉంటుంది, దేనివల్ల అయితే ప్రాబ్లం ఉంటుంది, అసలు దేనివల్ల ఇది రిపీట్ అవుతుంది. సో ఇది మనం చెక్ చేసుకోవాలి అంటే లెటస్ ఓపెన్ దిస్ కవర్స్ అండ్ లెట్స్ చెక్. సో ఇది మన చైన్ కవర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకి చైన్ కిట్ అనేది. సో ఇప్పుడు మనకి చైన్ కిట్ ఎలా ఉంటుంది, దేని గురించి మనకు ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ మనకి అడ్జస్ట్మెంట్ కంప్లీట్గా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత చైన్ కిట్ అనేది మార్చుకోవాలా వద్దా ఏంటి, అసలు మనం దీంట్లో చూద్దాం. చైన్ కిట్ వన్ సైడ్ ఎందుకు అవుతుంది అండ్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది, ప్లే ఎందుకు వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మన కస్టమర్ కంప్లైంట్ ఏంటి అంటే చైన్ కిట్ రీసెంట్గా మార్పిచ్చారంట, లైక్ అరౌండ్ 2 months or 3 months ఎలా అవుతుందంట. కానీ అయినా కూడా చైన్ కిట్లో మనకు నాయిస్ అనేది జనరేట్ అవుతుంది, నాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉందంట. సో లెటస్ చెక్ దేని గురించి అయితే ప్రాబ్లం వస్తుంటే, ఇక్కడైతే మనకు అడ్జస్ట్మెంట్ ఉంది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి టైటప్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే చైన్ అనేది మనకి అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా చూడాలి. అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా తెలుస్తుంది. మనకి అప్ అండ్ డౌన్ అయితే ఏమీ లేదు, చైన్ అయితే స్ట్రైట్గానే ఉంటుంది, పర్లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ ప్లే ఉంది మనకి కనిపిస్తుంది కదా, ఈ ప్లే ఎందువల్ల వస్తుంది అంటే దీని వెనకాల మనకి డ్రమ్ రబ్బర్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. లైక్ ఈ కేటగిరీ ఆఫ్ పాయింట్లో మనకి డ్రమ్ రబ్బర్స్ అనేవి ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ ఆ డ్రమ్ రబ్బర్స్ ప్రాబ్లంలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్లే అయితే వస్తుంది. సో ఆ డ్రమ్ రబ్బర్స్ వేయకుండా మనం ఓన్లీ చైన్ కిట్ వేసినా కూడా మనకి ఈ ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ చైన్లో ఈ ప్లే అయితే ఉంటే 100% మీకు డెఫినెట్గా సౌండ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. సో చైన్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది, మనకి ఇక్కడ అడ్జస్టర్స్ ఉన్నాయి కదా, అండ్ దట్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, ఈ
ఈ రెండు ఈక్వల్గా టైట్ చేయాలి. ఇన్ కేస్ మనకి ఇదన్నా అదన్నా టైట్ చేసి ఇంకోటి వదిలేసినట్టు అయితే వన్ సైడ్ టైట్ అవుతుంది. అట్లా టైట్ చేయడం వల్ల చైన్ కిట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. దానివల్ల ఈజీగా మనకి సౌండ్ జనరేట్ అయ్యి మళ్ళీ చైన్ కిట్లో ప్రాబ్లం రావడం అయితే జరుగుతుంది. సో ఈ చైన్ కిట్లో ఇప్పుడైతే ఇక్కడ ప్లే అయితే ఉంది. ఈ ప్లే వల్ల డ్రమ్ రబ్బర్స్ అయితే లోపల ప్రాబ్లం ఉంది. దానివల్ల మనకి సౌండ్ అనేది వస్తుంది. ఓకే, చైన్ కిట్ అయితే పర్ఫెక్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ అండి. సో ఇది మనకు అడ్జస్ట్మెంట్ అయిపోయింది అంటే దీంట్లో మనం చెక్ చేసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ టీత్స్ ఏవైతే మీరు కనిపిస్తున్నాయి కదా, ఈ టీత్లో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకోండి. టీత్లో ప్రాబ్లం లేకపోతే ఈ చైన్స్లో లింక్ అనేది ఉంటుంది. ఈ లింక్ తీస్తే మనకి సరిపోతుంది. సో మనకి ఒకవేళ ఈ అడ్జస్ట్మెంట్ ఇక్కడ దాకా వచ్చేసింది, లాస్ట్ అయిపోయింది. సో డెఫినెట్గా చైన్ కిట్ చేంజ్ చేసుకోవాలా భయ్యా అని అడిగితే డెఫినెట్గా అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ టీత్. మనకి ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తుందో ఇవి టీత్ నేమ్తో పిలుస్తాం మనం. ఈ స్ప్రాకెట్లో మనకి టీత్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్ కేస్ అరిగిపోకుండా ఉంటే, అవి అరగకుండా ఉంటే ఓకే, చైన్ కిట్లో మనకి లింక్ అనేది తీస్తే సరిపోతుంది. ఇది ఏంటి అంటే లైక్ అందరికీ బడ్జెట్ ఉండాలి అని ఉండదు కదా, ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్స్ని బట్టి ఉంటుంది అది. సో చైన్ కిట్ మార్చుకునే ఉద్దేశం ఉంటే అంటే యూ క్యాన్ డెఫినెట్లీ చేంజ్ ఇట్. లేదు ఇప్పుడు మనం అంత హ్యూజ్ అమౌంట్ ఇప్పుడు ఆఫర్ చేయలేము అంటే మనకి ఇక్కడ లింక్స్ ఉంటుంది. ఆ లింక్ మారిస్తే మనకి చేయట్ అనేది టౌట్ అవుతుంది. మళ్ళీ టైట్ అయిన తర్వాత మీ అడ్జస్ట్మెంట్ మీకు దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ టీత్ అనేది అరిగిపోయినట్టు అయితే అప్పుడు మీరు చైన్ కిట్ లింక్ మార్చినా కూడా సరిపోదు. ఖచ్చితంగా డెఫినెట్గా చైన్ కిట్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక టీత్ అని చెప్పాను కదా, ఈ టీత్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఆయిల్ లీకేజ్ ఎక్కువగా అనిపిస్తుంది. మన కస్టమర్ది ఇక్కడ ఆయిల్ సీల్ కూడా పోయినట్టుంది. మేబీ దాని గురించి మనకి లీకేజ్ వస్తుంది. దీని వెనకాల మనకి స్ప్రాకెట్ ఆయిల్ సీల్ ఉంటుంది. అది పోవడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఆయిల్ సీల్ అనేది బాగా లీక్ అవుతుంది. అండ్ ఈ చైన్ కిట్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డ్రమ్ రబ్బర్స్ అయితే మనం మారుస్తాము. డ్రమ్ రబ్బర్స్ మారుస్తే మన కస్టమర్ ప్రాబ్లం ఇష్యూ అయితే సాల్వ్ అయిపోతుంది. దీనికి చైన్ కిట్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ గాయస్ మీకు కూడా చైన్ కిట్ ఎలా చెక్ చేసుకోవాలి, దానికి లైఫ్ ఉందా లేదా, ఇది తెలియాలంటే ఈ హాఫ్ ఎక్సెల్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ హాఫ్ ఎక్సెల్లో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేకపోతే 100% మనకి చైన్లో ప్రాబ్లం ఉంది అన్నట్టు లెక్క. సో ఇది చూసుకుంటే మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మీకే తెలుస్తుంది చైన్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది. కాకపోతే ఈ చైన్ కిట్లో ప్రాబ్లం ఉందా, డ్రమ్ రబ్బర్స్లో ప్రాబ్లం ఉందా అంటే మనకి పైన కవర్స్ అనేది రిమూవ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర టూల్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ రిమూవ్ ఇట్. మనకి 8 mm బోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి తీసిన తర్వాత మనకి ఇక్కడ ప్లే ఉందా లేదా ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఒక్కటైతే ఏంటి అంటే ఇన్ కేస్ మనం చైన్ టైట్ చేయాలి అంటే 2 అడ్జస్ట్ ఈక్వల్గా మనం టైట్ చేయడం జరగాలి ఖచ్చితంగా. 1 స్టెప్ అడ్జస్ట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చైన్ అనేది 1 సైడ్ అవుతుంది. ఆ 1 సైడ్ వల్ల ఏమవుతుందంటే చైన్ కిట్లో ప్లే ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా చైన్ టైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దిస్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ షుడ్ బి అడ్జస్టెడ్ ఈక్వల్లీ. ఓకే, ఇలా మనం చెక్ చేసుకున్నట్టయితే చైన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ 500 kilometers మనం దీనికి నీట్గా ఆయిల్ చేసుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన కవర్స్ ఉన్నది కాబట్టి మనం ఆయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అబౌవ్ 250cc వెహికల్స్ 150cc వెహికల్స్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో దానికి కంప్లీట్ ఓపెన్ టాప్ చైన్ ఉంటుంది. దాంట్లో మనకి C1 అండ్ C2 ఫార్ములాస్ యూజ్ చేస్తే బెటర్. C1 లైక్ ఎవ్రీ 500 kilometers C1 తోటి క్లీన్ చేసి వాషింగ్ చేసుకొని నీట్గా, దాని తర్వాత C2 లూబ్ అయితే మనం అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. అది అలా మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీ చైన్ కిట్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మన షోరూమ్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా. సో ఇలాంటి టిప్స్ కోసం మరెన్నో వీడియోలు మీకు ముందు వస్తూనే ఉంటాయి. Please follow for this video. Watch until the end. Thank you.